మెదక్ జిల్లా వెల్తుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలను పెంచడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. వెల్తుర్తి ప్రభుత్వ దవాఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్నేళ్ల క్రింద ప్రభుత్వ దవాఖానాల్లో అధికంగా ప్రసవాలు జరిగేవని, కానీ ప్రస్తుతం తగ్గాయన్నారు. గతంలో మాదిరిగానే అత్యధికంగా ప్రసవాలు జరిగేలా దవాఖానాలను, ఆపరేషన్ థియేటర్లను ఆధునీకరించడంతో పాటు అన్ని రకాల పరీక్షలను నిర్వహించడం, అత్యవసర మందులైన పాము కాటు, కుక్క కాటు మందులను అందుబాటులో ఉంచామన్నారు. టీబీ కార్యక్రమం సైతం ప్రారంభమైందని, జిల్లాలో 2 లక్షల వెల్దుర్తి ప్రభుత్వ దవాఖానాల్లో మందులను తనిఖీ చేస్తున్న వైద్యాధికారి శ్రీరామ్ మందికి వారి గ్రామాల వారీగా వ్యాక్సినేషన్ చేశామన్నారు. ఆర్ఎంపీ పిఎంపీల ప్రథమ చికిత్స కేంద్రం పేరుతో ప్రథమ చికిత్సను మాత్రమే అందించాలని, అంతకు మించి ఇతర చికిత్సలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కేంద్రాలను సీజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ నవీన్, డాక్టర్లు శిరీష, సౌజన్య, సూపర్వైజర్లు, ఏఎన్ఎం వైద్య సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ నుంచి స్కూటన్ కలెక్షన్ చేయాలి. అది ఇప్పుడు ప్రతి విలేజ్ ఒక్కొక్క డేట్ సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క ప్రకారం చేసి వెళ్తే కూడా పోవాల్సింది. డేస్కి వెళ్తే కూడా వెళ్ళి తీసుకొచ్చి ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్ మనం పంపించాలి సెంటర్, అక్కడే టెస్టింగ్ చేస్తాం. అయితే ఇందులో మన శాంపుల్ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ శాంపుల్ కలెక్ట్ చేయాలని చెప్తాం. ఎర్లీ మార్నింగ్ అంటే లేవగానే ఫస్ట్ స్ఫుటం చేయాలి, బాగా తగ్గి లంగ్స్ నుంచి తీయాలి.